నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉదయం 11 గంటలకు ఏపీ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బుగ్గన సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు రేపు బీజేపీ పెద్దలతో పొత్తుపై చర్చ ఇవాళ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల వడపోత జాబితాను ఏఐసీసీకి పంపనున్న ఎన్నికల కమిటీ నేటి నుంచి వైఎస్ షర్మిల జిల్లా పర్యటన సాయంత్రం బాపట్ల నియోజకవర్గంలో సభ శివబాలకృష్ణ కేసులో కీలక మలుపు సోదరుడు నవీన్ కుమార్ అరెస్ట్ అమెరికాలో భారత విద్యార్థిపై దాడి హైదరాబాద్ స్టూడెంట్ కు తీవ్ర గాయాలు బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఏపీ బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి 2.86 లక్షల కోట్ల బడ్జెట్ ను అంచనా వేశారు. మొత్తం బడ్జెట్ 2.85 లక్షల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి ఓటాన్ అకౌంట్ వద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. మంత్రి బుగ్గన కార్యాలయంలో బడ్జెట్ ప్రతులకు పూజలు చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఆర్థిక పరిస్థితి బాగుండి కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లమని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేయాల్సిన దానికన్నా అట్టడుగు వర్గాలకు ఎక్కువ మేలు చేశామన్నారు. ప్రభుత్వం లేకపోతే బతకడం కష్టంగా ఉన్న నిస్సహాయ పేద వర్గాలే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల బడ్జెట్లో వైద్య, విద్య, మహిళా సాధికారక, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశామని మంత్రి బుగ్గన చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి రమేష్. ప్రియా, కొద్దిసేపు క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఉదయం సచివాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. కేబినెట్ భేటీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ రోజు ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టున్నారు. అదేవిధంగా శాసన మండలిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపుగా 2,86,000 కోట్ల పైచిలకు బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. గతంతో పోలిస్తే ఇది కొంత ఎక్కువగానే చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎన్నికల ఏడాది కావడంతో మొదటి 3 నెలల కాలానికి సంబంధించి మాత్రమే బడ్జెట్ లో కేటాయింపులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 నెలల కాలానికి సంబంధించిన ఖర్చులకు సంబంధించి మాత్రమే ఈ బడ్జెట్ లో ప్రతిపాదనలు చేస్తారు. దాన్ని ఏపీ శాసనసభ ఆమోదిస్తుంది. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రేపు ఏపీ శాసనసభలో ఈ బడ్జెట్ ఆమోదం పొందుతుంది. అదేవిధంగా శాసన మండలిలో కూడా ఈ రోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత రేపు శాసన మండలిలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, అదేవిధంగా మహిళలు, వ్యవసాయ రంగానికి గత 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తుంది. ఈ బడ్జెట్ లో కూడా ఈ అంశాలకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలు మరో 2-3 నెలల్లో రానున్నటువంటి నేపథ్యంలో సంక్షేమంపైనే ఎక్కువగా ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఈ 3 నెలల కాలానికి సంబంధించి ఏదైతే బడ్జెట్ ప్రతిపాదన చేస్తారో వీటిలో కూడా సంక్షేమ రంగానికి ఎక్కువ కేటాయింపులు ఉండే అవకాశం ఉంటుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 4 పూర్తి స్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టింది. ఇది ఎన్నికల ఏడాది కావడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఇప్పుడు ప్రవేశపెడుతుంది. మళ్ళీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ 5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రస్ఫుటించేలాగా బడ్జెట్ ను రూపొందించినట్టు తెలుస్తుంది. సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ రమేష్. ప్రాజెక్టులు మరియు వ్యవసాయ పంటల గిట్టుబాటు ధరల గురించి శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ఇంకా all papers in the agenda are deemed to have been laid. I request the Minister of Finance, Planning and Commercial Taxes to move the motion to leave to introduce the Andhra Pradesh regulation of appointment to public service and rationalization of staff pattern and pay structure amendment bill 2024. Adhyaksha, I request to move for leave to introduce the Andhra Pradesh regulation of appointments to public services and rationalization of staff pattern and pay structure amendment bill 2024. Motion moved. The question is that the Andhra Pradesh regulation appointment to public service and rationalization of staff pattern and pay structure amendment bill 2024 I request to move that the Andhra Pradesh regulation of appointments to public services and rationalization of staff pattern and pay structure amendment bill 2024 be taken into consideration. Motion moved. Now the motion is Adhyaksha, గతంలో వివిధ సందర్భాల్లో ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్చువల్ బేసిస్ మీద లేదా వివిధ ఇతర బేసిస్ మీద రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాకుండా కొంతమందిని గవర్నమెంట్ సర్వీసెస్కు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే 2 సందర్భాల్లో వారిని రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ రెగ్యులరైజేషన్ చేసినప్పుడు వివిధ కోర్టు రూలింగ్స్ ఇవన్నీ పాటించి చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఎప్పుడైతే రెగ్యులరైజేషన్ జరిగిందో అంతకు ముందు ఏ సర్వీసెస్ అయితే ఈ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వడం జరిగిందో ఆ సర్వీసెస్ కోర్టు రూలింగ్స్ ప్రకారంగా అవి దే కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ పర్మనెంట్ సర్వీస్ కాబట్టి
దానికి సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ కానీ అన్ని బెనిఫిట్స్ కానీ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్గా తీసుకునే దానికి వీలు పడదని కోర్టు రూలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ దోస్ రూలింగ్స్ అండ్ ఆల్సో రూల్స్ దట్ హెవ్ బీన్ సెట్ అధ్యక్ష ఈ అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. మర్చిపోయిన ప్రభుత్వం కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం పోలవరం కట్టలేని ప్రభుత్వం పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక విధానాల ప్రభుత్వం రైతు కూలీలు మర్చిపోయిన ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ మర్చిపోయిన ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ మర్చిపోయిన ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ మర్చిపోయిన ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం enacting కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం పోలవరం కట్టలేని ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేని ప్రభుత్వం కాలువల్లో మట్టి తీయలేని ప్రభుత్వం I request to move that the bill be passed. The question is that the bill be passed. రైతుల పుణికి తీయలేని ప్రభుత్వం రైతుల పుణికి తీయలేని ప్రభుత్వం రైతుల దగ్గర 20-30 ఎదురు కట్టుకున్న దోపిడీ ప్రభుత్వం ధాన్యం అమ్మకాల్లో ఎదురు దోపిడీ ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move for leave to introduce the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024. Rajiv Gandhi University Knowledge ఆక్వా రైతులు ముంచేసిన ప్రభుత్వం రూపాయన్నర కరెంట్ సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం please say no. రూపాయన్నరకే ఆక్వాకు రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం Education to move the motion for ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move that the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024 to be taken into consideration. motion moved. Discussion on జే consideration of ట్యాక్స్ the కు bill. బలైన ఆక్వా రంగం రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం ఆక్వాకు రూపాయన్నర అధ్యక్ష, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు ట్రిపుల్ విద్య అనేది కలగా మెల్లకూడదనే ఉద్దేశంతో దిగవంత ఆనాడు ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రం నెలకొల్పబడింది అధ్యక్ష. ఈ ట్రిపుల్ ఐటీ ఏదైతే దేశం మొత్తం మీద ట్రిపుల్ ఐటీ ఉన్నది ఏ రకమైన ప్రాధాన్యత సంతరించుకుందో అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ ట్రిపుల్ ఐటీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ కూడా మంచి ప్రాచుర్యం సంపాదించే అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత అత్యధిక మార్కులు తెచ్చుకున్నారో వారందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో 4 క్యాంపస్లు, 1 నూజివీడు, 2 ఆర్కే వ్యాలీ, 3 ఒంగోలు, 4 శ్రీకాకుళం. ఇందులో ఒక్కొక్క క్యాంపస్తోనూ 6,000 మంది విద్యార్థులు ఉంటారు అధ్యక్ష. 6,000 మంది అధ్యక్ష. 24,000 మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది అధ్యక్ష. దీంట్లో ఇవాళ చేస్తున్న అమెండ్మెంటు ఏదైతే ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అలాగే వారితో పాటు ఉన్న రిజిస్ట్రారు వాళ్ళకి ఇంతమంది ఉన్న నియామకాల్లో ఉన్న నిబంధనల్ని మార్చాము అధ్యక్ష.
ఇంతకుముందు ఛాన్సలర్ ఇంతకుముందు ఈ రోజు వరకు కూడా ఛాన్సలర్ అనే వారి వ్యక్తి బయట నుంచి మనం వారిని అపాయింట్ చేసాం అధ్యక్ష సెర్చ్ కమిటీ ద్వారా. కానీ ఇక్కడ నుంచి ఈ అమెండ్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమిక అధ్యక్ష. దీన్ని మార్పు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని, రిజిస్ట్రార్ని వాళ్ళు కూడా వారికి ఈ చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ్ కమిటీ ద్వారా నిబంధన జరుగుతున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభకి అలాగే ప్రధాని గారికి, రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇది ప్రాధాన్యత కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ర్యాంకింగ్ ఆమోదించాలని కోరుతున్నాం. కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, రైతులో మట్టి పూడికి తీయని ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ చేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ చేసిన ప్రభుత్వం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడంపై పోరాటం చేస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో సమావేశం అనంతరం నిన్న సాయంత్రం నందీనగర్ నివాసంలో బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. చలో నల్గొండ భారీ బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలు సమన్వయకర్తలతో భేటీ అయ్యారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను హరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబీకి అధికారులు అప్పగించడం సమంజసం కాదంటున్నారు కేసీఆర్. ఈ మేరకు జరగబోయే దుష్పరిణామాలను ఖండిస్తూ తెలంగాణ సమాజానికి వివరించేందుకు నల్గొండ పట్టణంలో ఈ నెల 13న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు వివరించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ మరో 2 గ్యారంటీలను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టాలని నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభకు పోటీగా 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది.
రైట్, ఇక ఇదే అంశంపై బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి నరేష్ గారు. విద్య కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా నల్గొండ కేంద్రంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలి అని కాంగ్రెస్ భావిస్తోంది. ఎందుకంటే ఈ నెల 13న నల్గొండ వేదికగా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ను కేంద్రానికి అప్పచెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోంది. దీనికి నిరసనగా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు గుర్తిస్తోంది. ఇటువంటి దీన్ని తిట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. నల్గొండ వేదికగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలి. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైపోయిన తర్వాత ప్రజలు చిత్కరించుకున్న తర్వాత ప్రజల వద్దకు వెళ్లేందుకు రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఈ కృష్ణా నీటి పంపకాల విషయాన్ని నాగార్జున సాగర్ డ్యామ్ ను కేంద్రానికి అప్పచెప్తున్నారు అన్న విమర్శలను బీఆర్ఎస్ చేస్తుంది. ఇందులో వాస్తవాలు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా అటువంటి వేదికగా ఒక భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ కూడా ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. ఇప్పటికే 2 పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా, 2 ఆరోగ్యశ్రీ ఉచిత ఆరోగ్య శస్త్రచికిత్సలు కానీ లేదా ఆరోగ్య పరీక్షలు కానీ దాదాపు 10 లక్షల వరకు ఉచితంగానే చేసుకోవచ్చు అన్న 2 పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. దాంతో పాటు మరొక 2 పథకాలకు కూడా శ్రీకారం చుట్టాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఒకటి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పేదలకు అందించే విధంగా ఒక స్కీమ్ ను, మరొక స్కీము 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును గృహావసరాలకు సరఫరా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. ఈ 2 స్కీములను కూడా లాంచ్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రియాంక గాంధీని ఆహ్వానించి అదే సభలో కాంగ్రెస్ కొత్త స్కీమ్లను లాంచ్ చేయాలి అని ప్లాన్ చేస్తుంది. ఒకవైపు ప్రభుత్వ స్కీమ్స్ ను లాంచ్ చేయడంతో పాటు బీఆర్ఎస్ విమర్శలను గట్టిగా తిప్పికొట్టేందుకు ఈ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం అంతా ఉంది. నిన్న జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొత్తం కూడా కూర్చొని చర్చించి ఇంకా తేదీని ఖరారు చేయలేదు కానీ సూత్రప్రాయంగా నల్గొండ వేదికగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలి. ఆ భారీ బహిరంగ సభలోనే బీఆర్ఎస్ విమర్శలను బీజేపీ విమర్శలను తిప్పికొట్టడంతో పాటుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొత్త స్కీమ్స్ ను ప్రారంభించాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మొత్తంగా చూస్తే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాక మునిపే తెలంగాణ రాజకీయ వాతావరణం హీట్ ఎక్కుతుందని చెప్పాలి నిత్య. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ ఇవాళ తన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. వివిధ ప్రభుత్వ శాఖలు, రెవెన్యూ వర్గాలు, పోర్టల్ నిర్వహణ కంపెనీలతో ప్రాథమికంగా జరిపిన చర్చల అనంతరం రూపొందించిన ప్రాథమిక స్థాయి నివేదికను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, టీఎస్ఐఐసితో కమిటీ భేటీ ముగిసిన తర్వాత మంత్రికి నివేదికను సమర్పిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి జిల్లాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో వస్తున్న సమస్యలను తెలుసుకున్న తర్వాత మధ్యంతర నివేదిక ఇవ్వాలని సభ్యులు భావించారు. కానీ ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఇవాళే సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికపై కూడా చర్చించే అవకాశం ఉంది. ధరణిపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ నేపథ్యంలో కమిటీ సమర్పించే నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.